వి న్యూస్ కి తిరిగి స్వాగతం. పోలీసులను చంపిన మావోయిస్టులపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని మావోయిస్టు బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మావోయిస్టు బాధిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పవర్ ఆఫీస్, ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, పాత మార్కెట్ మీదుగా ప్రకాశం భవనం వరకు చేపట్టారు. ఈ ర్యాలీలో మావోయిస్టు బాధిత కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. చర్చి సెంటర్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మావోయిస్టు హత్యలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమ కుటుంబ సభ్యులను చంపిన వారిపై ఎందుకు విచారణ చేపట్టకూడదో చెప్పాలని ప్రశ్నించారు. మావోయిస్టులపై ఎన్కౌంటర్ జరిగితే విచారణ చేపట్టాలని కోరుతున్న ప్రజా సంఘాల నాయకులు తమకు జరిగిన అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించరని ధ్వజమెత్తారు. అసలు ప్రజా సంఘాల నాయకులు ఏం పనిచేస్తున్నది, ఎవరి కోసం పనిచేస్తున్నది విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మావోయిస్టులు కూడా మారణ హోమాన్ని ఆపి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. ప్రాణాలు కోల్పోయిన మా సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి పోలీసులు చనిపోయారు. వాళ్ళని క్రూరంగా దొరికిన వాళ్ళని దొరికినట్లు ముక్కలు ముక్కలుగా చేసి చంపారు. అంతేకాకుండా దొరికిన వాళ్ళని ప్రాణాలతో పట్టుకొని వాళ్ళని పెట్రోల్ పోసి మరీ చంపారు. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే వాళ్ళవి మాత్రం ప్రాణాలు, మాయి ప్రాణాలు కాదా? ఆయన చనిపోయినప్పుడు నా పిల్లలు 11 నెలల పాప, 2 సంవత్సరాల బాబు. మరి వాళ్ళందరూ ఏదో స్టూడెంట్స్ వచ్చి అడుగుతున్నారంట. మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళిందయ్యా నిజ నిర్ధారణ కమిటీ? మరి 38 మంది పోలీసులు మనుషులు కాదా? ఇప్పుడు చనిపోయిన వాళ్ళే పోలీసులా? మరి అన్ని మాటలు మాట్లాడేవాళ్ళు ఆ రోజున 38 మంది పోలీసులు చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ ప్రజా సంఘాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఆ రోజు కనపడలేదా? ఒక జార్ఖండ్లో 2002లో ఎంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అంతేకాకుండా ప్రజా దర్బార్ ఘటనలో నిలబెట్టి బాలరాజ్ అనే కానిస్టేబుల్ని తీసుకెళ్లి ఎంత క్రూరంగా చంపారు. అవన్నీ కనపడట్లేదా? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్రకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కాపు జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానించింది. కాపు కళ్యాణ్ మండపంలో జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ అధ్యక్షతన కాపు జేఏసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నేత తేళ్లపల్లి రాఘవయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కాపుల స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కాపులను బీసీలో చేరుస్తామని హామీ ఇచ్చారన్నారు. 2.5 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ప్రశ్నించేందుకే కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమ బాట పట్టారని, దీనికి కాపులంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఆయన తెలియజేశారు. ముద్రగడ యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కల్పించే చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాపు నాయకులు గోలి నాగేశ్వరరావు, గాదె వెంకటకృష్ణారావు, తోటపల్లి సోమశేఖర్, చిల్లర హనుమంతరావు, ఆరిగ మల్లికార్జునరావు, చాకిరి ధనుంజయ, తోట యలమంద, పసుపులెట్టి బుజ్జి, తోట ఆంజనేయులు, కుంచాల సుబ్బారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ రోజు ఈ మధ్య అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి బీసీ సంఘ నాయకుడు అని చెప్పబడే ఆర్ కృష్ణయ్య గారు ఆ రోజే దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టులో ఛాలెంజ్ చేయటం, హైకోర్టు ముందు వారు భంగపడటం కూడా అయిపోయింది. మేము క్రమేపీ మా యొక్క ఉద్యమం జరుగుతూనే ఉంది. ఎంతమందినో అడుగుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నారు, అందరు పోతూ ఉన్నారు. కానీ
2014 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నిజం వీళ్ళకి ఈ 4 కులాలకి చాలా తీరని అన్యాయం జరిగింది, తీసేయటం తప్పు, నిజంగా కూడా నాకు చాలా బాధగా ఉంది. వీళ్ళందరూ కలిసి రేపు నన్ను మళ్ళా ప్రభుత్వంలో కూర్చొని వీళ్ళందరూ కలిసి నాకు ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా నేను వచ్చి మిమ్మల్ని బీసీల్లో చేరుస్తాను అని నీకే నువ్వే స్వయంగా మా నాయకులు ఎవరు కూడా వచ్చిన ఎలక్షన్స్కి ముందు నేను అడిగింది లేదు, దాఖలాలు లేవు. ఒక మంచి వాతావరణంలో పాదయాత్ర చేసి మీ మనసు మా యొక్క ఈ కులస్తుల ఈ కులాల బిడ్డలు మహిళలు అందరూ రోడ్లలో తిరుగుతూ ఉంటే చూసి మీ కన్నీళ్ళు మీకు కరుగుతాయేమోనని చెప్పేసి ఆ యొక్క దాంతో మేము రోడ్డు మీదకి వచ్చి మేము పాదయాత్రలు చేస్తుంటే వాటికి కూడా మీరు ఈరోజు రకరకాల ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా ఈ యొక్క కులస్తుల్ని అక్కడికి పోనీకుండా భయభ్రాంతులను చేయటం, యక్ష ప్రశ్నలు వేయటం ఇవన్నీ కూడా మొదలైంది 2 రోజుల నుంచి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మాకు చూస్తూ ఉన్నాం ఇప్పుడు మా కళ్ళారా మీరు ఏం చేస్తున్నారు. మమ్మల్ని మాకు బీసీ ఇచ్చేది పక్కన పెట్టి మీరు మా కులాన్ని ఇప్పుడు 2గా చీల్చేశారు. గ్రామ కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గాల కమిటీలు జిల్లా మొత్తం మీద 150 మందిని కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు ఇంకా ఉత్సాహం ఉన్నవాళ్ళు ఈ కమిటీలో చేరేదానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మరియు ముద్రగడ పాదయాత్ర రేపు 16వ తారీఖున రావులపాలెం నుండి అంతర్వేది వరకు పాదయాత్ర 6 రోజులు జరుగుతుంది. ఈ 6 రోజులు మన జిల్లాలోని ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఒక జిల్లా నియోజకవర్గానికి 5గురు చొప్పున ఒక 60 మందిగా మనం అక్కడికి వెళ్ళాలని ఈ మీడియా ద్వారా తెలియజేయడం అవుతుంది. ప్రతి ఒక్కరూ మన సొంత పనిలాగా మనం కాపుల్ని బీసీలో చేరే వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఓన్లీ బీసీ కోసం మాత్రమే మనం ముందుకు సాగుతున్నాం అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాం. అగ్రవర్ణాల పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు కోరారు. అంజయ్ రోడ్లోని ఏకేవీకే కళాశాలలో ఒంగోలు నియోజకవర్గ కమ్మ సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెజవాడ వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సేవే పరమావధిగా ఉన్నంతకాలం సంస్థలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ నెల 27న గుండ్లకమ్మ వద్ద కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. సమాఖ్య బలోపేతానికి అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు నాగబోయిన భాస్కర్రావు, చెన్నారెడ్డి, రామయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చాలా చోట్ల మమ్మల్ని పిలవలేదు, మేము ఎందుకు రావాలనే మాటలు వస్తున్నాయి, మాకు ఆహ్వానం లేదు అని అంటారు. పత్రికాముఖంగా ఇచ్చేది ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళలో 5% కూడా ప్రత్యక్షంగా కానీ పాంప్లెట్ ద్వారా కానీ పిలవలేము. అది ఛానల్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా, పేపర్ల ద్వారా ప్రెస్ నోట్ ఇచ్చాం, అన్ని పేపర్లకు ఇచ్చాం. నిన్న ఇవాళ దాదాపు అన్ని పేపర్లో 2 నియోజకవర్గాలకు సంబంధించి సమావేశం అని చెప్పి అన్ని పేపర్లో వచ్చింది. ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు మిగిలిన వాళ్ళ మీటింగ్లు చక్కగా రావట్లేదా? ఒక్క ఆటో డ్రైవర్కి ఏదైనా ఇబ్బంది కలిగితే 3000 ఆటోలు నిలబడతాయి ఆ చివరి నుంచి ఈ చివరికి. మరి మనం వాళ్ళతో ఆలోచిస్తే మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఒక ముఠా కూలీకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఊర్లో ఉండే మొత్తం ముఠా కూలీలు ప్రకాశం భవన్ని దిగ్బంధం చేసిన సందర్భాలు మీరు అందరూ చూసే ఉన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేస్తున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. అలాగే వ్యవసాయ సదస్సులు చేస్తున్నాం, కులాలకి మతాలకు అతీతంగా చేస్తున్నాం, మొత్తం రైతు లోకానికంతా చేస్తున్నాం. నగరంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ నాగుపాము హడావుడి చేసింది. ఓ ఇంట్లోకి ప్రవేశించి బుసలు కొడుతూ నానా హంగామా చేసింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంకటేశ్వర కాలనీలో రుద్రబోయిన భాగ్యమ్మ అనే మహిళ ఇంట్లో నాగుపామును చూసి భయాందోళన చెందింది. ఈ విషయాన్ని చుట్టుప్రక్కల వారికి తెలుపగా పామును చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. పాము బుసలు కొడుతూ అటువైపుగా వచ్చిన వారిపై తన ప్రతాపాన్ని చూపింది. అయితే పామును పసిగట్టిన ఓ కుక్క తీవ్రంగా ప్రతిఘటించింది. తన ఇంట్లో పాము జ్వరపడటంతో తాను చాలా భయాందోళన చెందానని భాగ్యమ్మ తెలిపారు. అయితే కార్తీక సోమవారం నాడు నాగుపాము ఇంట్లోకి రావడం శుభసూచకమని చుట్టుప్రక్కల వారు పాముకు పాలు పోసి పూజలు చేశారు.
Come on, Sunny, come on. Sunny, come on. Slow, baby, slow. Hey, Sunny. కార్తీక పౌర్ణమి పర్వదినాన కొత్తపట్నం రోడ్లో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఉదయాన్నే వర్షం కురవడంతో సముద్ర స్నానానికి తరలి వెళ్తున్న వారు త్రిబుల్ రైడింగ్ చేస్తూ జారిపడ్డారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన కదిరి లక్ష్మయ్య అనే వ్యక్తి ఆటో కోసం కొప్పోలు వద్ద రోడ్డుపై నిల్చొని ఉండగా రోడ్డుకు అవతల వైపు వెళుతున్న బైక్ అదుపు తప్పి లక్ష్మయ్యను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సీఎం పర్యటన దృష్ట్యా కొత్తగా అప్పటికప్పుడే వేసిన కొప్పోలు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని నగరంలో లాంఛనంగా ప్రారంభించారు. కేశవస్వామిపేటలోని శివాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నట్లు హెచ్డిపిపి జిల్లా కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు తెలియజేశారు. టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశాల మేరకు అన్ని మండల కేంద్రాల్లో టీటీడీ వారు అందించిన కంకణాలు, కుంకుమ, స్వామివారి ప్రతిమలు, అక్షతలను భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కట్టా ప్రసాద్ బాబు, సీనియర్ అసిస్టెంట్ అప్పారావు, అంకులయ్య, హనుమంతరావు, చేవూరి శ్రీనివాసరావుతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రకాశం జిల్లాలో 560 శివాలయాలలో మనగుడి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మన ఒంగోలులో ప్రసిద్ధ దేవాలయమైనటువంటి మందపాటి రాజుల ద్వారా 400 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మనగుడి కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి పసుపు, కుంకుమ, అక్షతలు, స్వామివారి కంకణాలు, పుస్తక ప్రసాదం, కలకండ ప్రసాదం కూడా భక్తులకి, వేలాది మంది భక్తులకి ఈరోజు మనం ఇక్కడ అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్వామివారి కంకణాలు ఎవరైతే చేతికి ధరిస్తారో వాళ్ళకి నిత్యం సుఖ సంతోషాలు కలుగుతాయనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం మీరందరూ కంకణబద్దులు కాండి, హిందూ సంస్కృతిని పరిరక్షించే దాంట్లో మీరందరూ కంకణబద్దులు కావాలనే ఉద్దేశంతో ఈ మనగుడి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. పరమ పుణ్యం పవిత్ర కార్తీక మాసం, అనంత పుణ్యఫలం కార్తీక దీపారాధన. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా నలుమూల నుంచి భక్తులు కొత్తపట్నం సముద్ర తీరానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. సముద్రంలో స్నానమాచరించి పుణ్యఫలాన్ని పొందేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు. దీంతో తీర ప్రాంతమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకుని దీపాలు వెలిగించి పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం కావడం, అందున పౌర్ణమి సోమవారం కావడంతో తీర ప్రాంతమంతా భక్తుల శివనామ స్మరణతో మారుమోగిపోయింది. జిల్లా నలుమూల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయ్యప్ప, శివ, భవానీ మాల దీక్షదారులు సూర్య భగవానికి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన అందుల సినీ సంగీత విభావరి కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. నగరంలో విశ్వ
పరమపుణ్యం పవిత్ర కార్తీక మాసం, అనంత పుణ్యఫలం కార్తీక దీపారాధన. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తపట్నం సముద్ర తీరానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో సముద్ర ప్రాంగణం అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనం కొత్తపట్నం సముద్ర తీరం వల్ల దగ్గర ఉన్నాము. జిల్లా వ్యాప్తంగా జనాలు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఇక్కడంతా ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తి పార్వసాన్ని చాటుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులకి పోలీస్ శాఖ వారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట బందోబస్తుతో పాటు అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ వారు కూడా హెచ్చరికలను జారీ చేస్తూ భక్తులని లోతుగా వెళ్ళొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు. తీరా చూస్తే పౌర్ణమి రోజున ఈ యొక్క పెద్ద పండుగ వాతావరణం సంతరించుకుంది. శివునికి అత్యంత ప్రీతిప్రాతమైన మాసం కార్తీక మాసం, అందులోనే ప్రధానమైన రోజు పౌర్ణమి కావడంతో జనాలు గత సంవత్సరం కంటే ఇప్పటికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఏదైనప్పటికీ కూడా కొత్తపట్నం సముద్ర తీరం అంతా భక్తులతో జనసంద్రోహాన్ని సంతరించుకుంటా ఉంది. ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని భక్తులందరూ సుఖ సంతోషాలు జరుపుకోవాలని, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు భక్తులందరూ కలగాలని చెప్పి శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ ఆకాంక్ష. వీడియో జర్నలిస్ట్ వాసుతో అశోక్, శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్. నగరంలో కూడా దేవాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కావడంతో అందున కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. మీరు ఎన్నింటికి వచ్చారు గుడికి? ఉదయం 6 గంటలకు వచ్చాం. ఉదయాన్నే 6 గంటలకు వచ్చారు. మరి మన కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? కార్తీక పౌర్ణమి విశిష్టత అంటే శివుడికి ఎంతో ప్రతిపాద్యమైన మాసం ఈ కార్తీక మాసం. అందులోనూ ఈ కార్తీక మాసం రోజు దీపాలు వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఆ దీపాంతులు సంసారంలో వెదజల్తాయని చెప్పి నమ్మకం, జనాల యొక్క నమ్మకం, భక్తుల యొక్క నమ్మకం. మరి పొద్దున్నే 6ంటికే వచ్చి మీరు ఇక్కడ పూజలు చేసుకున్నారు. ఎలా జరుపుకుంటారు ఈరోజు కార్తీక పౌర్ణమి? మీరు ఏముంది, ఈరోజు అందరూ ఉపవాస దీక్షలతోటి శివుని ప్రార్థిస్తూ అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇది చేస్తుంటాం అన్నమాట. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లు కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.